హైదరాబాద్కు చెందిన ద్వీప డిఫెన్స్ సంస్థ డిఆర్డీఓలోని ఏఆర్డీఈతో కలిసి ఉగ్రం రైఫిల్ను అభివృద్ధి చేసింది. విశేషం ఏమిటంటే ఈ రైఫిల్ తొలి ప్రోటోటైప్ను కేవలం 100 రోజుల్లోనే రూపొందించారు. ఇటీవల భారత సైన్యం నిర్దేశించిన జిఎస్క్యూఆర్ ప్రమాణాలు, అలాగే కేంద్ర హోంశాఖ నిర్వహించిన పరీక్షలను కూడా ఈ రైఫిల్ విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇది భద్రతా బలగాల్లో చేరేందుకు కీలక అర్హతను సాధించింది. ఉగ్రం రైఫిల్ 7.62 x 51 మిల్లీమీటర్ కార్ట్రిడ్జ్ను ఉపయోగిస్తుంది. దీని బరువు 4 కిలోల కంటే తక్కువ. సమర్థవంతమైన కాల్పుల పరిధి సుమారు 500 మీటర్లు. గ్యాస్ ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్ వ్యవస్థతో రూపొందించిన ఈ రైఫిల్ను కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేసేలా రూపొందించారు. పరీక్షలు పూర్తవడంతో ఇప్పుడు సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎన్ఎస్జి వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఈ రైఫిల్ను కొనుగోలు చేసే ప్రక్రియ వైపు అడుగులు వేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే భారీ స్థాయిలో కొనుగోలు లేదా పూర్తి స్థాయి సేవలో ప్రవేశంపై తుది ప్రభుత్వ నిర్ణయాలు ఇంకా వెలువడాల్సి ఉంది. భారత్ ఇప్పటికే యుద్ధ నౌకలు, క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ టెక్నాలజీలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు చిన్న ఆయుధాల తయారీలో కూడా స్వాలంబన దిశగా మరో అడుగు పడింది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడంలో ఉగ్రం వంటి ప్రాజెక్టులు కీలకంగా మారే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి స్వదేశీ ఉగ్రం రైఫిల్ కీలక పరీక్షల్లో విజయం సాధించడం భారత రక్షణ రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఇది త్వరలో భద్రతా బలగాల్లో విస్తృతంగా చేరుతుందా, భారత చిన్న ఆయుధాల రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.